ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఛత్తీస్గఢ్ నుంచి వలస ఆదివాసీలు మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసి ఇక్కడ నివాసాలు ఏర్పరచుకొని నివసిస్తున్నారు. ఈరోజు మనం ఒక గ్రామమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, ఇది కన్నాయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నాపురం కాలనీ అంటారు దీన్ని. అంటే చెన్నాపురం అనేది గ్రామం ఉంది ఆల్రెడీ. ఇది గొత్తికోయలు ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. దీనికి చెన్నాపురం కాలనీ అని పేరు పెట్టారు. ఈ యొక్క వలస ఆదివాసీల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఎటువంటి దుర్భరమైన జీవితాలను గడుపుతా ఉన్నారు, రాజ్యాంగంలో అనేక రకాల హక్కులు ఉన్నప్పటికీ కూడా ఆ హక్కులు హరించుకుపోయి ఏదో వికట జీవుల్లాగా అక్కడ నుంచి వలస వచ్చేసి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి వారి పరిస్థితులను ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఈ వలస ఆదివాసీలు గొత్తికోయల జీవన స్థితిగతులు బాగుపడాలని మనము సపోర్ట్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనం చేస్తున్నాను. మీరిచ్చే సపోర్టు మరిన్ని ఆసక్తికర వీడియోలు తీయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. సుమారు 30-40 సంవత్సరాల క్రితమే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి ఆదివాసీలు వలస ఆదివాసీలుగా గొత్తికోయలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా నివాసం ఉంటూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో దాదాపుగా 34 సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్లో సాల్వాజుడు అనే ఒక ప్రైవేటు సంస్థ యొక్క బాధలు భరించలేక చాలామంది ఆదివాసీలు తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చారని అనేక వార్తల్లో మనం విన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కానీ ప్రభుత్వం కానీ ఎంత కూడా ఒక వార్ జరిగే సమయంలో కూడా ఆ యొక్క బాధలు భరించలేక అక్కడ నివసించలేక వలస వచ్చినటువంటి పరిస్థితి. ఒకరిద్దరు కాదు, దాదాపుగా లక్షల మంది ఆదివాసీలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ అడవుల్నే ఒక బేసిక్గా చేసుకొని కొన్ని పోడుగొట్టుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ రాజ్యాంగంలో ఒక మనిషి ఈ భారతదేశంలో ఎక్కడైనా నివసించవచ్చు అనేది రాజ్యాంగంలో మనకి హక్కుగా ఉంది. కానీ ఆ హక్కులు కూడా మనకి ఇక్కడ ఆదివాసీలకి వర్తించడం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అడవులు నమ్ముకొని వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తుంటే వీళ్ళకి మంచినీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, ఇళ్ల సమస్య కానీ, లేదా రేషన్ కార్డులు కానీ, రేషను, ఓటు హక్కు కానీ, ఆధార్ కార్డులు కానీ ఇవన్నీ కూడా పరిస్థితుల్ని చూపించాల్సినటువంటి ప్రభుత్వాలు వాటిని విస్మరించి వీరిని వలస ఆదివాసులనే చూస్తున్నారు. కానీ ఒక మనిషి ఈ భారతదేశంలో ఎక్కడైనా నివసించవచ్చు అనేది రాజ్యాంగ హక్కుగా గుర్తించి ఈ వలస ఆదివాసీలని ఆదుకోవాలనేది చాలా మంది పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆధార్ కార్డులు ఇచ్చారు, ఓటర్ కార్డులు ఇచ్చారు, కానీ రేషన్ బియ్యం పోసేసరికి ఆ రేషన్ కార్డులు ఇవ్వటం లేదు. అదేవిధంగా వీళ్ళు ఎక్కడైతే అడవుల్ని నివాసాలు చేసి జీవిస్తున్నారో అక్కడ ఊర్లుగా నిర్మించి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకే ఉంది. అదేవిధంగా కరెంటు సౌకర్యం లేదు ఇక్కడ, ఆ కరెంటు సౌకర్యం కల్పించాలి, మంచినీటి సౌకర్యం కల్పించాలి. వారికి ఏ అవసరమో ఆ కనీస సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలది. కాబట్టి ఆ యొక్క వలస ఆదివాసుల్ని ఆదుకోవాలని చెప్పి అనేక మంది పోరాటాలు చేస్తున్నారు. ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.
పశు సంపద ఉంటుంది, మేకల్ని పెంచుకుంటారు, కోళ్ళని పెంచుకుంటారు. అదేవిధంగా ప్రధాన వృత్తిగా వాగుల్లో వంకల్లో చేపలు పట్టుకునే సాంప్రదాయం వీరికి బాగా మెండుగా ఉంది. ఎందుకంటే చేపలు బాగా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ దోమతెరలు కానీ లేకపోతే వలలు కానీ పట్టుకొని దగ్గర ఉన్నటువంటి వాగుల వంకలు కూడా చేపలు పట్టుకొని వాటిని తింటూ ఉంటారు. అదేవిధంగా ఈ వలస ఆదివాసీలు మనకి ఎండాకాలం రాగానే విప్ప పువ్వుని బాగా సేకరిస్తారు. అంటే విప్ప పువ్వు అనేది చాలా, ఆ చెట్లు కూడా ఎక్కడ కూడా పోడు కొట్టినప్పుడు కూడా చెట్లని కొట్టరు వాళ్ళు, ఆ చెట్లని పెంచుకుంటారు. ఎందుకంటే ఎండాకాలంలో విప్ప పువ్వు సేకరించి వర్షాకాలంలో కొంచెం విప్పసారా కాసుకొని ఆ పనులకు పోయించిన తర్వాత, పనులు చేసిన తర్వాత ఆ విప్పసారాన్ని సేవించేటువంటి అలవాటు మన గొత్తికోయలకి, వలస ఆదివాసులకు ఉంటుంది. అదేవిధంగా వీరు ఈత చెట్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక చెట్టును కూడా వాళ్ళు పాడు చేయరు. ఈత చెట్లను కూడా చాలా ఇష్టంగా పెంచుకుంటారు. తాడి చెట్లు కానీ, ఈత చెట్లు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మనిషి జీవన సాగించే క్రమంలో ఉపయోగపడే చెట్లు కాబట్టి ఆ చెట్లను కూడా కొట్టకుండా వాటిని ఇష్టంగా పెంచుకుంటారు.
ఈ వలస ఆదివాసీ గొత్తుకోయ గ్రామం చెన్నాపురం కాలనీలో ప్రభుత్వం నుంచి కానీ లేదా పోలీసు వారు కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇక్కడ సోలార్ లైట్ కానీ, వీళ్ళకి ఏదన్నా ఇబ్బందులు వస్తే హెల్త్ పరంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం కానీ, ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖ వారు కొన్ని బాధ్యత తీసుకొని కూడా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో కరోనా సమయంలో కూడా, కరోనా తాండవిస్తున్న తరుణంలో ఈ గ్రామాన్ని ఎల్ఎస్ఎం స్వచ్ఛంద సంస్థ కోయిలగూడెం మన అన్న దేవసహాయం గారి సేవా కార్యక్రమాలు కూడా ఈ గ్రామంలో అధికంగా చేసి ఉన్నారు. వీరికి కావలసినటువంటి సోలార్ లైట్లు కానీ, లేదా అప్పుడప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు బియ్యము, సరుకులు, నిత్యావసర సరుకులు ఇవ్వడంలో కానీ ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు ఎల్ఎస్ఎం స్వచ్ఛంద సంస్థ కోయిలగూడెం వారి ఆధ్వర్యంలో నిర్వహించి ఉన్నారు. ఈ ఆదివాసీలు ఈత చెట్లని ఎంతో ప్రేమతో పెంచుకుంటారు. ఈత చెట్లని పీకేయడం కానీ కొట్టడం కానీ ఉండదు. చూసారా ఈత చెట్లని ఎంత చక్కగా చేసి ఉన్నారో. ఈత చెట్లు పెద్ద అయిన తర్వాత ఈత కళ్ళుని కూడా వీళ్ళు గీస్తారు. చాలా ఇష్టంగా వీటిని పెంచుకుంటారనడానికి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ చెట్లే మనకి నిదర్శనం. చూడండి ఎన్ని ఈత చెట్లు ఉన్నాయో చుట్టూ కూడా. ఇవన్నీ ఈత చెట్లే, చూసారా. ఈ వలస ఆదివాసీలు ఇల్లు నిర్మించుకునేటానికి ఎక్కడ చూసినా పెంకు మాత్రమే వాడతారు. మనం చూస్తే ఛత్తీస్గఢ్లో కూడా ఇల్లు ఇలానే ఉంటాయి, పెంకులతో కప్పబడి ఉంటాయి. మన ఆంధ్ర తెలంగాణకి వలస వచ్చినటువంటి ఆదివాసీలు కూడా పెంకులు ఎక్కడ దొరుకుతాయో వాటిని సేకరించి పెంకులతో మాత్రమే ఇల్లు నిర్మించుకుంటారు. చూడండి ఎక్కడ చూసినా పెంకులతో కప్పబడినటువంటి ఇళ్ళే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆదివాసీ గ్రామమైనటువంటి ఈ చెన్నాపురం కాలనీలో అంటే చదువుకోవడానికి ఇంతమంది పిల్లలు ఉన్నారు. చదువుకోవడానికి అవకాశాలు లేకపోవడం వలన పిల్లలంతా కూడా చదువుకు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఊళ్ళో చూస్తే ఒక మినీ అంగన్వాడీ కేంద్రం మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఆ టీచర్ సంబంధించిన కూడా పక్క ఊరు నుంచి రావాల్సిన పరిస్థితి ఉంది. ఒక స్కూల్ సదుపాయం కనుక ఉంటే ఇంతమంది పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్య అనేది ఒక వ్యక్తికి ఎంత అవసరమో రాజ్యాంగం గుర్తించి విద్యా హక్కును కూడా మనకి రాజ్యాంగం కల్పించింది ప్రభుత్వాలు. కానీ ఇలాంటి పిల్లలకి చదువుకోవడానికి ఒక స్కూల్ సదుపాయం లేనటువంటి పరిస్థితి ఇక్కడ మన వలస ఆదివాసీ గ్రామీణ చెన్నాపురం కాలనీలో దాపురించింది. అన్న నీ పేరు? నాగేష్. ఇంటి పేరు? హేమ్లా నాగేష్.
నువ్వు ఈ ఊరు పెద్ద కాపు కదా? నేను నాగేష్ పెద్ద కాపు. మీరు ఈ గ్రామానికి ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? మీరు 20 సంవత్సరాలు దాటిపోయింది. 30 సంవత్సరాలు అవుతా? 25 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే ఏ రాష్ట్రం అది? ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మీరు 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వలస వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? మీరు అక్కడ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు? భూమి కోసం వచ్చారు. అక్కడ భూములు లేవా మనకి? ఎకరం ఉంది, 2 ఎకరం ఉంది. ఒక్కొక్క 2-3 కూర్చోండి. అంటే భూములు లేక అక్కడ బతకడానికి అవకాశాలు లేక వలస వచ్చారంట, అంతే మీరు? మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోడు భూములు కొట్టుకుని ఏమన్నా వ్యవసాయాలు చేస్తున్నారా? మీ భూమి ఉందా మీకు? ఎన్ని ఎకరాలు ఉంటుంది భూమి మీకు? 3 ఎకరాలు, 2 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు అలా ఉంటుంది. వాటికి పట్టాలు ఇచ్చారా గవర్నమెంట్? మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు పట్టాలు ఇచ్చారా? మీకు ఇవ్వలేదా? మీకు ఆధార్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? కోటా బియ్యం పోస్తున్నారా? 4 రకాలు ఇంకా మరి మీరు ఎలా పోతున్నారు? ఓన్లీ వ్యవసాయమేనా? ఇంకేమైనా పనులు చేస్తారా మీరు? కూలికి వెళ్తారు. ఎక్కడ కూలికి వెళ్తారు? ఇక్కడికి ఎండకు చుట్టుపక్కల రైతాంగం దగ్గరికి. నీ పేరన్నా? దేవా. మీరు కూడా అక్కడి నుంచి వచ్చారా? నీ పేరన్నా? నంద. మీరు కూడా అక్కడి నుంచే వచ్చారు. అంతా ఒకటే ఏరియా. మరి ఇక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయి, మంచిగా జీవనం కొనసాగుతుందా మీకు ఇక్కడ? మీరు చూస్తే ఇక్కడ వాటర్ ట్యాంక్, నీళ్ళ సౌకర్యం నుంచి వాటర్ ట్యాంక్ పెట్టారు. మరి స్కూల్ పరిస్థితి ఏంటి? మీకు ఇల్లు పరిస్థితి ఏంటి? మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదా ఇల్లు గురించి? మీరు దరఖాస్తు ఇచ్చారా? మీరు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అప్లికేషన్ పెట్టింది కదా, మీరు దరఖాస్తు ఇచ్చారా? మరి 20 సంవత్సరాలు అవుతుంది కదా, అప్పటి నుంచి కూడా మీకు ఎటువంటి ఇళ్ల సౌకర్యం ఇలాంటి గవర్నమెంట్లు చూపించలేదా? మీకు అడుగుతున్నారు మీరు? ఏమంటున్నారు మరి? అడిగితే ఏమంటున్నారు? ఇస్తామంటున్నారు కానీ ఇవ్వట్లేదు. మీది ఇప్పుడు పంచాయతీ కన్నా కూడా పంచాయతీలో వస్తుంది కదా, మరి మీకు వాటర్ సౌకర్యం కానీ లేకపోతే ఇంకా రోడ్డు సౌకర్యం కానీ ఇలాంటివి కూడా మీకు ఏమీ కల్పించట్లేదు కదా. మరి అడిగితే ఏమంటున్నారు మరి? నేను ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలకు చదువు ఎలా? మరి బడి గురించి అడిగారా మీరు? బడి గురించి అడిగారా మీరు? ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కొత్త చేత పట్టుకొని అక్కడ మన ఆస్తులు లేకనో బతకలేక వలస వచ్చినటువంటి వలస ఆదివాసీలు గొత్తికోయలు ఇక్కడికి వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకొని ఇక్కడ జీవనం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 1, 2, 3 ఎకరాలు పోడు భూములు కొట్టుకొని వాటిని సాగు చేస్తూ మిగతా టైంలో దగ్గర ఉన్న గ్రామాల్లో రైతులకి కూలి పనులకు వెళుతూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా చదువుకోవడానికి అందుబాటులో స్కూల్స్ లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు అనిపిస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు ఇటువంటి వలస ఆదివాసీలను కూడా ఈ ప్రాంతం వారిగా గుర్తించి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ కూడా మిగతా సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ పథకాలు ఏదున్నా కానీ వీళ్ళకు కూడా అప్లై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వలస ఆదివాసీల జీవితాలని అర్థం చేసుకొని వాళ్ళ కనీస సౌకర్యం కల్పించాలని మనందరం కోరుకుందాం.
ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ గివ్ మీ యువర్ బిగ్ సపోర్ట్. థ్యాంక్ యూ.